దేశవ్యాప్తంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆధార్ వచ్చిన తర్వాత నేను చెప్పే మాట, ఆధార్ మాత్రమే ఎలో చేసేది. ఎలక్షన్ అంటే ఓటు వేయడానికి వెళ్తే ఆధార్ మాత్రమే గుర్తింపు కార్డుగా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, 11 కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకెళ్ళొచ్చు, ఎలో చేస్తుంది. అంతలా వెసులుబాటు కల్పించింది. అరే ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయినారు వాళ్ళు, ఇటు అసలు రారు. కొన్నేళ్ళు అయిపోయింది ఓటేయక, మిగిలిన వాళ్ళు పోయినరు. ఎన్ని లక్షల మందో చెప్తుంది ఈసీ. ఇంకేం నొప్పి? ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ తీసేసినాయని వాళ్ళు అన్నట్టు రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు అయ్యుండొచ్చు. మరి అసలు మరి వీళ్ళకు కూడా ఆధార్ కార్డులు ఇచ్చారు కదా, వీళ్ళు ఇచ్చేసారు ఆధార్ కార్డులు. ఎక్కడికక్కడ పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది సరిహద్దు రాష్ట్రంలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పెద్ద ముఠా పనిచేస్తుంది. వాళ్ళు అక్రమంగా ఎంటర్ కాగానే వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చేస్తారు. ఒకవేళ అక్కడ మిస్ అయ్యి, ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో కూడా లక్షల్లో ఉన్నారు. ఆధార్ కార్డులే కాదు, మన దగ్గర ఇండ్లు కూడా కట్టించారు, రేషన్ కార్డులు ఇచ్చి ఇండ్లు కూడా కట్టించారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు పడేది ఖచ్చితంగా వీళ్ళకే కదా, వాళ్ళ ఓట్లు పడేది వీళ్ళకే కదా, వాళ్ళ ఓట్ల మీద మనుగడ సాగిస్తున్న వాళ్ళు కదా వీళ్ళు. అందుకని పార్లమెంటులో కూడా రచ్చ చేస్తున్నారు. అసలు ఎంతసేపు పడుతుంది నిజంగా కూడా? బూత్కు 8 నుంచి 10 మంది అంటే, అరే చూపించు నీకు దమ్ముంటే, ఏమి ఇబ్బంది? అసలు అది కాదు కదా సమస్య. అంటే ఈసీని బదనాం చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి.